హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు కొంచెం లేట్‌గా లేసిన. లేవగానే బయట క్లీన్ చేసుకొని వంట చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీ. ఇడ్లీలో కొన్ని పల్లీలు, కొన్ని పుట్నాలేసి అయితే చట్నీ చేసుకుంటున్నా. కర్రీ ఏమో పచ్చడి చేస్తున్నా. టమాటా పచ్చడి నువ్వులేసి. నా స్టైల్‌లో అయితే చూపిస్తున్నా. ఒక గిన్నెలో కొంచెం ఆయిలేసి ఫస్ట్ అయితే నువ్వులు ఫ్రై చేసిన నార్మల్‌గా ఆయిల్ లేకుండా. ఇప్పుడైతే అదే గిన్నెలో కొంచెం ఆయిలేసి పచ్చిమిర్చి ఫ్రై చేసిన. అవి 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలేసుకున్న. అందులో కొంచెం పసుపు అండ్ చింతపండేసి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇక్కడనైతే నేను ఫస్ట్ పౌడర్ ఏసుకుంటున్నా. ఏంటిది నువ్వులు అండ్ జీలకర్ర, 2 ఎల్లిపాయలు. సో, ఇక్కడనైతే అక్కడ అవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇక్కడనైతే నేను పోపేస్తున్నా. పిల్లలకి బాదం నానబెట్టిన. మా బాబయితే తిన్నాడు. పాప అయితే తినలేదింకా. నేను పచ్చడిలో గూడా కొత్తిమీరేస్తా. నాకు ఇష్టం చానా. సో, పోపేసిన. ఆ పోపయితే కొంచెం ఇడ్లీ చట్నీలో అండ్ టమాటా చట్నీలో అయితే ఏసిన. ఇడ్లీలో కూడా మా బాబయితే నెయ్యేసుకొని తింటుండు. పిల్లలెళ్ళిన తర్వాత చూడండి ఇల్లులాగా ఉండదు అస్సలే. ఎక్కడెక్కడనో ఏమేమో ఉంటాయి. నా పని నేను చేసుకుంటే పాపం ఈ పిట్ట ఇంట్లోకొచ్చింది. ఇది ఎంతమందికి తెలుసో దీని పేరేంటిదో మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అది నీళ్ళ కోసం వచ్చిందని నాకైతే అనిపిచ్చింది. సో, నేనైతే ఇక్కడ నీళ్ళు తాపిచ్చిన. అది అటు ఇటు చేసి నా నుంచయితే తప్పించుకుంది. బాయ్ అని చెప్పేసిన. ఆ తర్వాత నేనైతే ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకుంటున్నా. బెడ్ మీదనైతే ఏమేమో ఉంటాయి. మనకు తెలవదు. మళ్ళీ అవి సదిరి పెట్టాలే. మళ్ళీ పిల్లలు స్కూలుకెళ్ళిన తర్వాత చూడండి అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేస్తున్నా. పూజ కోసం దేవుడి కోసం అయితే నేను ప్రసాదం చేస్తున్నా. ప్రసాదం రవ్వ కేసరి. రవ్వ కేసరి ఒక నెయ్యిలో అలా ఇలా ఫ్రై చేసి తగినన్ని వాటరేసి అందులో చక్కెర, ఇలాచి పౌడరేసి బాదాము, జీడిపప్పు ఏసుకోవచ్చు. నేనైతే ఏసుకున్నా. నేనైతే ఇక్కడ పూజ చేసిన. నేను పూజ అయిపోయి నేను నా టిఫిన్ అయిపోయేసరికి, నా వర్క్ అంతా అయిపోయేసరికి ఎగ్జాక్ట్‌లీ 12:30 అయింది. ఆ 12:30కి నేను టిఫిన్ తినాలనా, అన్నం తినాలా నాకేం తోచలేదు. పాపం వీటికి ఆకలైతుందని వీటికైతే ఫస్ట్ పెట్టేద్దామని వీటికైతే పెట్టిన. బింగో గాడు తింటుంటే బ్రౌనీ గాడు నన్ను ఎట్లా బుదగరిస్తుండో చూడండి. నాకు ఒక చేయితోటి వీడియో, ఒక చేయితోటి చేయడానికి అందట్లేదు. సో, ఎటు చేసైనా అటు ఇటు తీసిన. వాడైతే బుదగరిస్తుండు. అయినా షెకేండ్ మాత్రం సూపర్‌గా ఇస్తారు. అదే ఒక సామెత ఉంది గదా! కుక్క కన్నా ఉంటది విశ్వాసం నీకు లేదురా అని. వీటిని చూస్తేనైతే నాకిప్పుడు అర్థమైంది. సో, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకొని, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నన్ను. బాయ్ మరి.